రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర సీఎం అంశం ఢిల్లీకి చేరింది. సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్. ఇక రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో వీలైనంత త్వరగా కొత్త సీఎంను ఎంపిక చేయాల్సి ఉంది. అన్నీ కుదిరితే ఇవాళ రాత్రిలోపు సీఎం పేరును ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం పోస్టు ఇవ్వాలని బీజేపీ పెద్దలకు అజిత్ పవార్ సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం పదవి తమకే ఇవ్వాలని షిండే వర్గం నేతలు కోరుతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో కాకుండా చెరి 2.5 ఏళ్ల ఫార్ములాను తెరపైకి తేవాలని షిండే వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఎంపికకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాధురి, ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం క్యాండిడేట్ ఎవరనే దానిపైన ఈరోజు సాయంత్రం ఒక కీలక భేటీ అనేది కూడా బీజేపీ అధిష్టానం నిర్వహించబోతుంది. ఆ భేటీలోనే సీఎం క్యాండిడేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు నేతలు, కీలకమైనటువంటి మహారాష్ట్రకు సంబంధించి ముగ్గురు నేతలు ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ముగ్గురు కూడా ఢిల్లీకి వస్తున్నారు. సాయంత్రం అధిష్టానం పెద్దలతో భేటీ కాబోతున్నారు. ఇటు పొత్తులో భాగంగా ఎన్సీపీ అలాగే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మూడు కలిసి కూడా పోటీ చేశాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. అప్పటి నుంచి కూడా సీఎం పోస్ట్ ని దేవేంద్ర ఫడ్నవీస్ కి ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఎక్కువగా వినపడతా ఉంది. నిన్న ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల శాసనసభ పక్ష భేటీలో అజిత్ పవార్ ఇప్పటికే ఆ మేరకు బీజేపీ నుంచే సీఎం క్యాండిడేట్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. దానిలో భాగంగానే దేవేంద్ర ఫడ్నవీసే సీఎం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఆయన ఆ సమావేశంలో చెప్పినట్టుగా సమాచారం ఉంది. దాంతోపాటు సీఎం క్యాండిడేట్ సంబంధించి వారు మొదటి నుండి కూడా ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ వర్గం ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతిచ్చి ఆ ప్రభుత్వంలో చేరింది. డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు అనేది కూడా చేపట్టారు. సీఎం పదవి పైన అప్పుడు ఆశ లేదు, ఇప్పుడు కూడా ఆయనకు సంబంధించి ఎక్స్పెక్టేషన్ లేనట్టుగానే కనబడతా ఉంది. దానిలో భాగంగానే దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీకి సంబంధించిన కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ ని సీఎం చేయాలనేటువంటి అంశాన్ని వారు బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం ఉంది. కాకపోతే శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నుంచే కొంత వారికి సీఎం పదవి ఇవ్వాలనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలో తను శివసేన పార్టీ చీలిక కావచ్చు, లేకపోతే ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాట్లో కావచ్చు, ఈ 2.5 ఏళ్లలో కూడా ఏక్నాథ్ షిండే సీఎంగా ఉన్నారు. కాబట్టి సీఎంకి సంబంధించి ఎన్నికల ముందే సీఎం ఎవరు ఉండబోతున్నారు అనే దానిపైన నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ ని సీఎంగా అనౌన్స్ చేసేది ఉంటే ముందుగానే ప్రకటించి ఉంటే బాగుండేది అనే డిమాండ్స్ కూడా వినబడతా ఉన్నాయి. దాంతోపాటు 2.5 ఏళ్ల చెరొక 2.5 ఏళ్లు దేవేంద్ర ఫడ్నవీస్ మొదటి 2.5 ఏళ్లు, ఆ తర్వాత 2.5 ఏళ్లు ఏక్నాథ్ షిండే సీఎంగా ఉండేలాగా ఒక ప్రతిపాదన అయితే వారు సిద్ధం చేస్తున్నారు. దాన్ని బీజేపీ అగ్రనాయకత్వం ముందు పెట్టిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చూస్తారు, దానికి సంబంధించి అంగీకరిస్తారా, లేకపోతే పోర్ట్ఫోలియోస్ విషయంలో కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఇచ్చే విషయంలో ఆలోచన చేస్తారా అనే దానిపైన ఇంకా స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. అయితే రేపటితోటి మహారాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి గడువు అనేది కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రేపు కొలువు తీరాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కసరత్తు అయితే వైపు బీజేపీ అగ్రనాయకత్వం చేస్తుంది. ఇటు ఈ ముగ్గురు నాయకుల్ని ఢిల్లీకి పిలిపించుకున్న తర్వాత వారితో మాట్లాడి వారిని సర్ది చెప్పిన తర్వాతే సీఎం క్యాండిడేట్ పైన ఒక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా దేవేంద్ర ఫడ్నవీసే ఆల్మోస్ట్ సీఎం అయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. ఏక్నాథ్ షిండే వర్గం నుంచి కొంత వారి నేత సీఎంను చేయాలనేటువంటి డిమాండ్ వస్తున్నప్పటికీ దానికి బీజేపీ అగ్రనాయకత్వం ఏ విధంగా చూస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. మాధురి.